వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే స్టాండ్ తీసుకుంటూ దాని మీద నించున్నారా? నిజంగానే చాలామంది నాయకులు వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మీద కట్టుబడి అలానే నిలబడి ఉంటాడా? లేదా ఏపీ ప్రజలు తిరస్కరించిన, ఏపీ ప్రజలు మాకు వద్దు బాబోయ్ అని అంటున్న జగన్మోహన్ రెడ్డి మావిగన్ మీదే ఎందుకు నిలబడి ఉన్నారు? సో ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి చాలా అంశాలు ముఖ్యమైన లీడర్లు కూడా ఇదే అంశాన్ని మాట్లాడుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇది కరెక్ట్గా వెళ్ళట్లేదు, ఏదైతే ప్రజలు ఉన్నారో ప్రజలు మన ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పే విషయంలో కూడా భయపడుతున్నారు అనే అంశం కూడా తెర మీదకి వచ్చింది. అయితే మొన్న జరిగినటువంటి ఏవైతే నియోజకవర్గ స్థాయి సమీక్షలు జరుగుతున్నాయో ఈ సమీక్షల్లో కూడా నియోజకవర్గంలో మనం ఎందుకు ఫెయిల్ అయ్యాం, లేదా అక్కడ మనకు తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయి, లేదా నియోజకవర్గంలో మన ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో ఆ లీడర్ పనితీరు ఎలా ఉంది, సో ఇలాంటి అంశాలు నియోజకవర్గం సంబంధించిన సమీక్షలో డిస్కషన్ జరిగి రానున్న రోజుల్లో మన కార్యాచరణ ఎలా ఉండబోతుంది, సో అలాంటి అంశాల మీద వాటి మీద స్టాండ్ తీసుకునే పరిస్థితి ప్రతి పొలిటికల్ పార్టీలో కామన్గా జరిగేది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో మాత్రం కొంచెం డిఫరెంట్గా జరుగుతుంది. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవే విషయాల్ని ఈ సమీక్ష చర్చలో కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే వీళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతున్నారో, నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలతోటి ఇంటరాక్ట్ అవుతున్నారో, ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కూడా ఇదే పంద, ఇదే పోకడి లేదా ఇదే అంశాలు, కొత్త పాయింట్లు లేవు. నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడే పరిస్థితి లేదు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ పరిస్థితులు ఏమున్నాయి, లేదా వాళ్ళ బాగోగులు ఏమి ఉన్నాయి, లేదా అపోజిషన్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎవరైతే రూలింగ్లో ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలు ఏమున్నాయి, సో ఇలాంటి వాటి మీద ఎక్కడ చర్చలు జరగట్లేదు. లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పనితీరు ఎలా ఉంది, లేదా ఇన్ఛార్జ్ ఆయననే ఉంచాలా, మార్చేయాలా, లేకపోతే ఇంకేదైనా యాక్టివిటీ చేయాలా అనే అంశాలు ఎక్కడ చర్చ జరగకుండా మావిగన్ అనే దాన్ని సో జనాలకి చాలా నీట్గా వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్క కార్యకర్తకి నీట్గా ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అంత మొండి వైఖరి ఎందుకు చేస్తున్నారు? సో మీరు గతంలో కూడా చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టాండ్ తీసుకున్నారు 3 రాజధానులు అని చెప్పి. సో ఆ 3 రాజధానులు అనే స్టాండ్ తీసుకున్న తర్వాత కొద్ది రోజుల వరకు ఆ 3 రాజధానులు అనే స్టాండ్ తీసుకున్న తర్వాత రాజధానులు అనే అంశాన్ని ప్రజలు చాలా చోట్ల వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు అని అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమరావతి రాజధాని అని అనుకున్నారో అక్కడ భూసేకరణ జరిగిందో ఆ ప్రజలు ప్రొటెస్ట్ చేస్తూ బయటికి కనిపించారు. వీళ్ళు ఏదైతే మరో 2 రాజధానులుగా, ఒకటి వైజాగ్, 2 కర్నూలు అని చెప్పారు, అక్కడ ప్రజలు కూడా ఎక్కడ వాళ్ళకి రాజధాని వస్తుంది, ఇప్పుడు కర్నూలు వాళ్ళు మాకు జ్యుడిషియల్ రాజధాని వస్తుంది, లేదా మాకు జ్యుడిషియల్ రాజధాని కావాలి అని చెప్పి ఎక్కడ ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాయలసీమలో కొంతమంది నాయకులు వెళ్ళి అక్కడ టెంట్లు వేసుకొని కొద్ది రోజులు కూర్చున్నమాట అయితే మనందరికీ తెలిసిందే, మనందరం చూసిన విషయం అది. కానీ పర్టికులర్గా ప్రజలు ఇప్పుడు ఏదైతే అమరావతిలో ల్యాండ్ పుల్లింగ్ జరిగిందో ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి ప్రజలందరూ ఎలా అయితే ప్రొటెస్ట్ చేశారో అలా కానీ ఎక్కడ అటు వైజాగ్లో కానీ ఇటు కర్నూలులో కానీ ఎక్కడ కూడా అలాంటి ప్రొటెస్టులు జరగలేదు. సరే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల వరకు, ఎందుకంటే అధినేత స్టాండ్ తీసుకున్నారు కాబట్టి దాని మీద కట్టుబడి దాని మీద కొన్ని అంశాలు మాట్లాడడం కానీ దాని మీద ప్రొటెస్ట్ చేయడం కానీ జరిగి ఉండవచ్చు. కానీ ప్రజల గురించి మనం మాట్లాడేది, సో ఆ విషయంలో కూడా ఎక్కడ వెనకకు తగ్గలేదు. అలానే గతంలో ఋషికొండ అంటే వైజాగే మన క్యాపిటల్, ఈ 2 ఇంకా విషయాలు పక్కన పెట్టేసి వైజాగే మన మెయిన్ క్యాపిటల్, రానున్న రోజుల్లో వైజాగ్ నుండి నేను పరిపాలిస్తున్నాను, అందుకే ఋషికొండలో క్యాంప్ ఆఫీస్ కడుతున్నాము అని చెప్పి ఋషికొండని మాయం చేసే ప్రయత్నం అయితే జరిగింది. మనందరం కూడా చూసాం, ఋషికొండ గురించి చాలా విషయాలు, చాలా వీడియోలు కూడా మనం చేసాం. ఓకేనా? సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ ఎలాంటిది? అలానే మీ గతంలో కొన్ని విషయాలు నేను చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ప్రజలకు వ్యతిరేకంగా వీళ్ళు కొన్ని చట్టాలు తీసుకొచ్చారు, వాటి మీద చాలామంది ప్రజలు కోర్టులకు వెళ్ళారు. కోర్టు కూడా చాలాసార్లు ఇది న్యాయబద్ధంగా లేదు, లేదా ఇది ప్రజలు దీనికి అంగీకరించట్లేదు. ఎందుకు ప్రజలు అంగీకరించాలి అని అంటే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వము ప్రజలు ఇచ్చిన ట్యాక్సుల్ని సక్రమంగా వాడుతూ ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ఉందో, లేదా రాష్ట్రంలో కనబడినటువంటి కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం, లేదా రాష్ట్ర అభివృద్ధి కోసం అనేది ఉపయోగించాలి. అందులోకి వెళ్ళి వీళ్ళు జీతాలు కూడా తీసుకుంటారు. అలాంటి ప్రజలకి ఉపయోగం లేదు అని ప్రజలు భావిస్తున్నప్పుడు ఈ స్టాండ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అదే పంతంలో మావిగన్ అనే దాని మీద కూర్చుంటున్నారో, సో ఆయన మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారిని చూసైనా సరే కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయాల్సింది. ఎందుకనంటే వ్యవసాయ చట్టాల మీద, వ్యవసాయానికి సంబంధించి కొన్ని చట్టాలు తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు. సో వాటికి సంబంధించి చాలా ప్రొటెస్టులు జరిగాయి. సో అది ఒక్కరోజు 2 రోజులు లేదా ఏదంటే ఒక వారం 10 రోజులు జరిగేటివి కాదు, ఆల్మోస్ట్ 1 year పాటు జరిగాయి.
సో ఈ జరిగేటప్పుడు ఆ ధర్నాలో కూర్చున్నటువంటి ముఖ్యమైన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కానీ, లేదా అక్కడ ఎవరైతే పెద్ద రైతు, సన్నకారు రైతులు అని చెప్పి కొన్ని కేటగిరీస్ డివైడ్ చేసి ఉంటామో అందులో మేజర్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరి మీద ఐటీ దాడులు చేశారు, ఈడీకి సంబంధించిన దాడులు చేశారు. వాళ్ళకి ఒక విధంగా చెప్పుకోవాలంటే అష్టదిగ్బంధనం చేశారు అనుకోవచ్చు. అన్ని చోట్ల నుంచి అన్ని రకాలుగా వాళ్ళు నిర్బంధించే ప్రయత్నం మన గవర్నమెంట్ చేసింది, ఏది సెంట్రల్ గవర్నమెంట్. అయినప్పటికీ సో అలా సంవత్సరం రోజులు జరిగినాక కూడా ప్రజల్లో వ్యతిరేకత అయితే ఎక్కడ తగ్గలేదు. సో అలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారే బయటకు వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టి, సో ఆయన ఏంటంటే రానున్న రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి అనే ఒక అంశాన్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకొని ఉండొచ్చు. సో ఆ ఎలక్షన్ని పరిగణలోకి తీసుకునే సరే ప్రజలకు వచ్చి క్షమాపణ చెప్పారు, అపాలజీ చెప్పారు ఆయన. సో రైతులందరికీ అపాలజీ చెప్పి ఆ చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు. సో దీనివల్ల ప్రతిపక్షాలకు కూడా ఎప్పుడైతే అధికార పక్షంలో ఉన్నటువంటి మోడీ గారు అలాంటి చర్యలు చేశారో, సో అలాంటి వ్యవసాయ సంబంధించినటువంటి చట్టాలు తీసుకొచ్చారో వాటి మీద ప్రజల్లో కూడా వ్యతిరేకత తగ్గింది. సరే ఇన్ని రోజులు మనం ప్రొటెస్ట్ చేసినాక ఆయన మారి మన బాధ విని చట్టాన్ని వెనక్కి తీసుకున్నాడు, చట్టాన్ని రద్దు చేశాడు అని చెప్పి ప్రజల్లో కూడా ఆయన మద్దతు పెరిగింది. అలానే అపోజిషన్ వాళ్ళు కూడా ఎక్కడ మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. సో రాజకీయంగా మనం ఉన్నప్పుడు, రాజకీయంగా ప్రజల్లో మనం తిరగాలి లేదా ప్రజల్లోనే మనం ఉండాలి అనేటప్పుడు ఈ ఒంటెత్తి పోకడ కంటే ప్రజలు దేన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు? మనం ఏదనుకుంటాం అది ప్రజల మీద రుద్దడం కాదు. ఏ మాటతోటి వెళ్తే ప్రజలు మనని దగ్గర చేర్చుకుంటారు, ప్రజలు మనని హక్కును చేర్చుకుంటారు, ప్రజలు మనతో కలిసి నడుస్తారు అనేది ఉండాలి. కానీ ఈ ఒంటెత్తి పోకడ ఎందుకు ఉంది? రాజధాని మీద వ్యతిరేకత ఈయన, లేదా రాజధాని మీద ఏదైతే తెలుగుదేశం పార్టీ నేతలు అన్నట్టుగా రాజధాని మీద ఉన్న విషయాన్ని ఇలా కక్కుతున్నారు, లేదా వాళ్ళ చెల్లి శర్మిల అన్నట్టుగా సో రాజధాని మావిగారని ఎందుకు ఇంకేదైనా డిఫరెంట్ పేర్లు పెట్టండి. సో ఇలాంటి అంశాలన్నీ మనము చూస్తున్నప్పుడే మనకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎంత కఠినంగా ఉన్నారు, సో ఎందుకు మావిగన్ అనే దాన్ని తీసుకెళ్లాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు, ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము లుల్లు మాల్కి కొంత ల్యాండ్ మన వైజాగ్లో ఇచ్చింది. సో లుల్లు మాల్ మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను చూసి ఆ ల్యాండ్ కూడా వెనక్కి తీసుకుంది. అంటే ప్రజలకి ఏది కావాలి, ప్రజలకు మనం ఏం చేస్తే మంచి, ప్రజలు మనల్ని ఎక్కడ అద్దుకుంటారు అంటే మనల్ని దగ్గర తీసుకుంటారు అనే అంశాలు కూడా చాలా కీలకమైనవి. రాజకీయాల్లో ఉన్నప్పుడు, పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ప్రజలకు అనుగుణంగా నడవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఎందుకు పట్టించుకోవట్లేదు? కేవలం ఒక్క మావిగన్ అని చెప్పి మావిగన్ అనే దాని మీద స్టాండ్ తీసుకొని ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకి, కార్యకర్తలకి మీరందరూ ఈ విషయం మీదే మాట్లాడండి, ఈ విషయం మీద ప్రెస్ మీట్లు పెట్టండి, లేదా ఈ విషయం గురించే ఫైట్ చేయండి, అమరావతి రాజధాని మనకొద్దు అంటే అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ఉన్నారైనా, లేదా ఈయన చెప్పిందే నడవాలనే ఆలోచనలో ఉన్నారు. అంటే ఒంటెద్ది పోకడ అంటాం కదా, సో నేను చెప్పిందే రాజ్యం, నేను చెప్పిందే శాసనం అన్నట్టుగా. సో అలాంటి ఒంటెద్ది పోకడలో ఏమైనా ఉన్నారు? సో ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఎందుకంటే నాకు తెలిసి ట్రోల్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ట్రోల్స్ అనేవి చాలా కామన్. అయితే ఇంత ఎక్కువగా మావిగన్ అనే దాని మీద జరిగినటువంటి ట్రోల్స్ నాకు తెలిసి ఇంకే అంశం మీద కూడా ఇన్ని రోజులు ఇంత ఎక్కువగా జరగలేదు. ఎందుకంటే తెలవని వాళ్ళకు కూడా మావిగన్న ఇది ఎక్కడ ఉంది ఇలాంటి పరిస్థితి. నిన్న చూసుకుంటే శర్మిల గారు కూడా దీని మీద ఒక కామెంట్ చేశారు, మావిగన్ అని ఎందుకు, అవినాష్ రెడ్డి గారి పేరు పెట్టుకొని అవి గొడ్డలే అని పెట్టుకోండి. సో ఇలాంటి కామెంట్స్ శర్మిల గారు కూడా చేశారు. సో ఇంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము మావిగానే కావాలి అని ఎందుకు పట్టుబడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టేట్మెంట్ నిజంగానే నిజమైనదా, లేదా ఇందులో ఏమైనా ఆంతర్యం ఉందా? ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో, కూటమికి సంబంధించి రాజధానిని కడుతూనే రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ఎలా డెవలప్ చేయాలి, మనం ఒక ఫ్యూచర్ సిటీగా రానున్న రోజుల్లో సింగపూర్కి లేదా ఒక మలేషియాకి తలదన్నేలా మనం రాజధాని కట్టాలి అని అంటే మనకి ఎంత ల్యాండ్ కావాలి, మనం ఎలాంటి కార్యాలయాలు ఇక్కడ కట్టాలి, ఎలాంటి కంపెనీలను ఇక్కడికి ఇన్వైట్ చేయాలి, రాజధాని అనేటప్పుడు ఏ స్థాయిలో ఉండాలి అంటే ఫ్యూచర్ రాజధాని అనే దాన్ని కూడా ప్లాన్ చేస్తూ దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా వీళ్ళు అడాప్ట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి టైంలో మావిగన్ అనేది ఇప్పుడు ప్రజల ముందు రానున్న రోజుల్లో మళ్ళీ ఎలక్షన్లు అని చెప్పి ఓట్లు అడగడానికి వెళ్ళాలి. కానీ ఇదే మావిగన్ అనే పేరు మీద వెళ్ళగలరా జగన్మోహన్ రెడ్డి గారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్గా మావిగన్ 1కి 10 సార్లు చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అలాంటి అబద్ధాన్ని కూడా 100 సార్లు చెప్తే నిజమవుతుంది, లేదా అబద్ధాన్ని కూడా 100 సార్లు చెప్తే ప్రజలు నిజమని నమ్ముతారు. అలాంటి భావన ఏమైనా ఉందనుకుంటున్నారు? సో మీరేం భావిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి స్టాండ్ మావిగన్ మీద మీరు అది రైట్ అనుకున్నారో రాంగ్ అనుకున్నారు, లేదా ప్రజల అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంగీకరించట్లేదు, లేదా అమరావతి రాజధాని అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రాష్ట్రంలో వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎంపీలు ఎవరు మాట్లాడినప్పటికీ పార్లమెంట్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాకౌట్ చేస్తున్నారు.
మాకు అమరావతి రాజధాని వద్దు అని చెప్పి. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉంది? మీరేమని భావిస్తున్నారో కామెంట్ రూపంలో నాకు తెలియదు. థ్యాంక్ యూ.